ఎందరూ అంగీకరిస్తారో నన్ను వారు దేవుని కుమారులు. రెండవది అంటూ ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుని చేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు. ఎందుకు వచ్చాడు యేసయ్య ఈ లోకానికి? మొట్టమొదటిగా నిన్ను విడిపించడానికి వచ్చారు. దేవుని కుమారులు కుమార్తెగా మార్చడానికి వచ్చారు. రెండవదిగా ఆయన అంటూ ఉన్నారు, ఎందరూ పరిశుద్ధాత్మతో నడిపింపబడతారు వారందరూ దేవుని కుమారులు. ఎందుకు వచ్చారో తెలుసా? మొట్టమొదటి నేను విడిపించడానికి, దేవుని కుమారులు కుమార్తెగా మార్చడానికి, రెండవదిగా నడిపించడానికి, ఆత్మచేత నడిపించడానికి. నడిపింపబడితే నువ్వు ఆయన కుమారులు కుమార్తెలు. నువ్వు ఆయన ఆత్మచేత నడిపింపబడితే నువ్వు ధన్యురాలవే. ఏదో నిష్టానుసారమైన సొంత ఆలోచనలతో, ఐగుప్తు సాంప్రదాయాల ఆచారములతో, ఆ పాపములతో నువ్వు నడిపించబడుతూ ఉంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించబడడం లేదు.